తక్కువ ధరకే మటన్ వస్తుంది కదా అని కొనుగోలు చేశారు కనుక తస్మాత్ జాగ్రత్త. మీరు తినేది మటనా లేక ఏ ఇతర మాంసమైనా అన్నది ఖచ్చితంగా తెలుసుకోండి. ముఖ్యంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో ఇలాంటి అక్రమ దందాలు కొనసాగుతున్నాయి. ఇలాంటిది ఒకటి బయటపడిన పరిస్థితి నెలకొంది. కాకినాడ రూరల్కి సంబంధించి సర్పవరంలో మేక మాంసం పేరిట బీఫ్ కలిపి విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మేకమాంసం వర్తక సంఘం సభ్యులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఓల్ మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడినట్లుగా తెలిపారు. వెంటనే దుకాణ నిర్వాహకుని పట్టుకుని గ్రామ పంచాయతీకి అప్పగించారు. మేకమాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేకమాంసం మీ సమీప ప్రాంతాల్లో ఎక్కడైనా అమ్మితే తస్మాత్ జాగ్రత్త, అది ఖచ్చితంగా మేకమాంసం కాదు. ఎందుకంటే ఒక మేక కొనుగోలు చేయాలంటే దాదాపు అతి చిన్న మేక 12,000 నుంచి 30,000 వరకు పెద్ద మేక అయితే ఉంటుంది. దాన్ని ఒక కేజీ అమ్మాలంటే 1000 రూపాయలు ఈజీగా ఉంటుంది. అలాంటిది 500కి మనకి ఇచ్చేస్తున్నారు అంటే అందులో ఏదో ఒక తేడా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ప్రజలు గ్రహించాలి. కొన్ని చోట్ల ఈ బీఫ్ మాంసం అమ్ముతున్నారు, మరికొన్ని చోట్ల చనిపోయిన మేక మాంసం అమ్ముతున్నారు. కాబట్టి 500 నుంచి 600 రూపాయలకి మేక మాంసం ఎక్కడైనా అమ్మితే అది ఏంటి అన్నది ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాంసం దుకాణాలపై అధికారులు సైతం చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా వారు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆ అధికార యంత్రాంగం ఏదైతే ప్రభుత్వ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి వీరంతా కూడా ఈ మాంసానికి సంబంధించిన వర్తక సంఘం ఏదైతే ఉందో వారంతా కూడా అధికారికంగా ఫిర్యాదు చేశారు. అసలే ఒక పక్క చికెన్ ధరలు పెరగడం, మరో పక్క తగ్గడం. ఇలాంటి సమయంలో మటనే 500 నుంచి 600కు ఒక కిలో అమ్ముతున్న నేపథ్యంలో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. అయితే నిజానికి ఇది మేక మాంసం కాదు, బీఫ్ మాంసం, అదేవిధంగా చనిపోయిన మాంసం అంటూ కూడా వారు ఆరోపించిన పరిస్థితి మాత్రం నెలకొంది. నేను మేక మాంసం వర్తక సంఘం నుంచి వచ్చాము. మేము అందరమును నా షాపు కొత్తపేట మార్కెట్ లోపల. మేము ఇవాళ ఈ రోజున కొత్తపేట సర్పవరం పూల మార్కెట్ శ్రావణి మెడికల్ షాప్ పక్కన షాప్లో మేక మాంసం అని చెప్పి గొడ్డు మాంసం అమ్ముతున్న ఆయన్ని పట్టుకొని, భాష అనే వ్యక్తిని పట్టుకొని సర్పవరం సచివాలయంలో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేషన్లో ఆయన్ని అప్పచెప్తామన్నారు. మాకు హామీ ఇచ్చారు. ఈయన తక్కువ రకం గొడ్డు మాంసం చచ్చిన మేకలు తీసుకొచ్చి 600కి 500కి అక్కడ విక్రయించడం జరుగుతుంది. దీన్నంతా నివారించడానికి మేమందరం ఒక మాట అయ్యి 4 రోజులు మా మేకల కమ్మేలా సెలవు ప్రకటించి మేమందరూ ఒక మాట మీద ఉండి వీళ్ళని పట్టుబడించడానికే మేము బయటకు వచ్చాము. కూరేటు మాంసమే తక్కువకి వస్తుంది, మంచి మాంసం అయితే రాదు. పోతు మాంసం, మేకపోతు మాంసం ఏది తక్కువ రేటుకి రాదు. ఇలాగా చచ్చిన మేకల్ని, జబ్బు పడిపోయిన మేకల్ని ఇలా గొడ్డు మాంసం కలిపి అమ్మాయి వాళ్ళే తక్కువకి అమ్ముతారు. ప్రొసీజర్ అయితే కమేలాకు వచ్చి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవాళ్ళు కమేలాకు వచ్చి డాక్టర్ సమక్షంలో డాక్టర్కి వేటని చూపెట్టి ఆయన పర్యవేక్షణలో జపా చేయించాలి దాన్ని. అప్పుడే దాన్ని ఆయన స్టాంప్ వేస్తారు. ఇక్కడ సర్పవరం ఏరియాలో అది ఏమీ జరుగుతలేదు. యథేచ్ఛగా కోసుకుంటున్నారు. కలవట్ల పక్కన, కాలువల పక్కన కోసేసుకుంటున్నారు. కాకినాడ పరిధిలో కూడా లైసెన్స్ లేని దుకాణాలు చాలా ఉన్నాయి. మేము నిన్న కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాని మీద సమీక్ష ఏదో చేయించి మాకేదో ఉపకారం చేస్తామని హామీ ఇచ్చారు.